హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటాయి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం. సో టైం టు టైం ఈ టైప్ వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ కూడా కెరియర్ అండ్ ఫినాన్సెస్ బేస్డ్గా ఒక వీడియో అయితే చేస్తూనే ఉన్నాను. సో అలాగే అసలు ఇప్పుడు కూడా మరి పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం. సో యాక్చువల్గా అయితే 2 కార్డ్ సెట్సే పెట్టాను. మరి ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 డేట్స్ ఉన్నాయి. సో మీరు పుట్టిన తేదీ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. ఒకవేళ పుట్టిన తేదీ తెలియకపోతే మీ పేరు ఉంటుంది కదా, పూర్తి పేరు అంటే సర్‌నేమ్‌తో కలిపి ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. ఆ నెంబర్ ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31 డేట్స్‌లో పుట్టారో సో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటాయి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, రీసెంట్ టైమ్స్‌లోనే మీలో చాలా మందికి ఫినాన్షియల్ లాస్ రావడం కానీ, ఆర్ బిజినెస్‌లో లాస్ రావడం కానీ, జాబ్ పోవడం కానీ, ఇలా ఏవో జరిగాయండి. అంటే పర్టిక్యులర్‌గా ఇదే అని కాదు. సమ్ చేంజెస్ ఏవో వచ్చాయి అని చెప్పొచ్చు. కెరియర్ యాస్పెక్ట్‌లో అయినా సరే కొంచెం నెగెటివ్‌గా చేంజెస్ వచ్చుంటాయి. ఫినాన్సెస్ బేస్డ్‌గా కూడా సమ్ నెగెటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. మొత్తానికి ఏదో జరిగింది. సో దానివల్ల మీరు చాలా ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. మెంటల్‌గా చాలా డిస్టర్బ్డ్‌గా కూడా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, యాక్చువల్‌గా దీని నుంచి రికవర్ అవ్వడానికి మీకు కొంచెం టైం పట్టొచ్చు. వెంటనే రికవర్ అయ్యి, వెంటనే గుడ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. అండ్ ఈ టైంలో మీరు తీసుకునే డెసిషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ కెరియర్ పాత్‌లోనే కాదు, ఫినాన్సెస్ బేస్డ్‌గానే కాదు. మీరేంటంటే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా కన్సిడర్ చేయాల్సుంటుంది. కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు అది మీకే విధంగా బెనిఫిట్ అవుతుంది? నిజంగానే మీరు ఆ పాత్‌ని చూజ్ చేసుకుంటే గుడ్ చేంజెస్ చూస్తారా అని మీరేంటంటే కొన్ని చెక్ చేసుకోవాలి. సో, ఈ విషయంలో మోస్ట్‌లీ మీరు ఎవరిదైనా అడ్వైస్ తీసుకోవాలి అనుకున్నా తీసేసుకోవచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు అడ్వైస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ మెంటాలిటీకి సూట్ అవ్వాలండి. కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుంది అంటే, మేబీ మీరు రైట్ పర్సన్‌ని అప్రోచ్ అవ్వచ్చు కానీ, వాళ్ళు మీకు రైట్ అడ్వైస్ ఇవ్వకపోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ అవ్వచ్చు. మీ సిట్యుయేషన్ డిఫరెంట్ అవ్వచ్చు. మీరు రైట్ పర్సన్‌ని ఫైండ్ చేయడం ఇంపార్టెంట్. ఆ ప్రకారం మీరు మీ సిట్యుయేషన్స్ బేస్డ్‌గా తీసుకునే డెసిషన్స్ కూడా ఇంపార్టెంటే. కొంచెం చూసుకోండి. ఏదేమైనా టైం అయితే తీసేసుకోవాలండి. మీరు వెంటనే ఏదో చేసేయాలి, ఏవో చేంజెస్ తీసుకురావాలి అని డెస్పరేట్‌గా అయితే ఉండొద్దు. బికాజ్ మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదైతే జరిగిందో నెగెటివ్‌గా, ఇది జరగడం అనేది వెంటనే జరగలేదండి. మీ వెనకైతే చాలా స్లోగానే ప్రాసెస్ స్టార్ట్ అయింది. మేబీ మీకు జరిగినప్పుడు సడెన్‌గా జరిగిపోయింది అనిపించొచ్చు. కానీ సడెన్‌గా ఏం జరగలేదు. ఈ ప్రాసెస్ యాక్చువల్‌గా మీ వెనక ఎప్పుడో స్టార్ట్ అయింది.
ఇప్పుడు టైం వచ్చింది, జరిగింది అంతే. సో ఇది మీరు ఏ రోజైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది జరిగిపోయింది. సో ఇప్పుడు జరిగిపోయిన దానికోసం మీరు ఆలోచించి బాధపడి యూజ్ ఏం లేదు. జస్ట్ మిమ్మల్ని మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇప్పుడు సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అనేది మీరు ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకున్న తర్వాత 100% మీరు ష్యూర్ గా ఉన్నారు, మీకు క్లారిటీ ఉంది అనుకున్నప్పుడే యాక్షన్ తీసుకోండి. రష్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పర్టికులర్ గా మళ్ళీ మీ కెరియర్ ని మీరు బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అవసరం. కాబట్టి ఫస్ట్ మీ డ్రెస్సింగ్ స్టైల్ మీద మీరు ఫోకస్ చేయడం కానీ, మీరు కమ్యూనికేట్ చేసే వే మీద మీరు ఫోకస్ చేయడం కానీ, బాడీ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయడం కానీ చేస్తే బెటర్ అండి. ఎందుకు అంటే మేబీ మీకు ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మీరు అంటే ఇంతకు ముందు బిగ్ బిగ్ డీల్స్ అనేవి హ్యాండిల్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఎందుకో కానీ మీరు అప్ టు ద మార్క్ అయితే లేరు. సో ఒకసారి అది కూడా కొంచెం చూసుకోండి. నీట్ గా గ్రూమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వర్క్ ప్లేస్ కి వెళ్తున్నప్పుడు డిసిప్లైన్డ్ గా ఉండడానికి కూడా ట్రై చేయండి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీరున్న సిచ్యువేషన్ కి. చాలా సార్లు వ్యక్తులకి తెలియదు కానీ ఎదుటి వ్యక్తులు వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. సో దాని వల్ల కూడా కొన్నిసార్లు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మరి చెప్పాల్సిన పని లేదు, మీకు తెలియందేం కాదు. సో ఇంకొకటండి, ఫినాన్సెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల మీకు ఫినాన్షియల్ గా లాస్ కనిపించవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల ఫినాన్షియల్ గా మళ్ళీ గ్రోత్ కూడా కనిపించవచ్చు. అంటే ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే, మీరు ఎంత క్యాలిక్యులేటివ్ గా థింక్ చేస్తే మీ సిచ్యువేషన్స్ ని మీరు హ్యాండిల్ చేయడానికి టైం తీసుకొని స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంటే మీరు అంత బెనిఫిట్ అవుతారు. ఇక్కడ మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకు ఏమనిపిస్తుంది అంటే, రీసెంట్ టైమ్స్ లోనే ఏదో జరిగిందండి. చాలా లాస్ అయిపోవడం కానీ, చాలా స్టక్ అయిపోవడం కానీ, మొత్తానికి ఏదో ఒక రకంగా మీరు సఫర్ అవుతున్నారు. ఈ సఫరింగ్స్ అనేవి ఎలా ఎండ్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది అయితే మీకేం అర్థం అవ్వట్లేదు. కానీ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ డెసిషన్ మేకింగ్ బట్టే నెక్స్ట్ ఏదైనా ఉంటది. యూనివర్స్ ఏంటంటే మీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటుందండి. అది ఏ విషయంలోనైనా. బట్ మీరేం డిసైడ్ అవుతారు, డిసైడ్ అయిన ప్రకారం ఎలా యాక్షన్ తీసుకుంటారు అనే దాన్ని బట్టి మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా చేయండి. ఇంకా మీకు ఎలా చేయాలి, మనీ మేనేజ్మెంట్ విషయంలో ఒక క్లారిటీ లేదు అనిపిస్తే మీరు ఈ మనీ మేగ్నెట్ బ్రేస్లెట్ ని కూడా వేర్ చేయొచ్చు. సో అది పక్కన పెట్టేస్తే నేను ఇక్కడ క్లియర్ గా ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. అదేంటంటే, ఈ టైంలో మోస్ట్లీ ఎవరు కూడా కొత్తగా ఏదో చెయ్యాలి అని మాత్రం డెస్పరేట్ గా ఉండొద్దు. అన్లెస్ సార్ అంటే మీరు ష్యూర్ గా ఉన్నారు, మీరు అంతా ప్లాన్ చేసుకున్నారు, గ్రౌండ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, సో మీరు రెడీగా ఉన్నారు అంటేనే ఒక స్టెప్ ముందుకు వెయ్యండి. లేకపోతే మాత్రం టైం తీసుకోండి. టైం తీసుకొని ఇంకా ఏం చెక్ చేయాలి, ఇంకా ఏం తెలుసుకోవాలి, ఫుల్ గా క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే మీరు ముందుకు వెళ్తే మీకు సక్సెస్ కనిపిస్తుందండి. సక్సెస్ అయితే గ్యారంటీ, గతసారి లాగా ఉండదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, అది మీకు ఒక ట్రామా క్రియేట్ చేయడం కానీ, మెంటల్ గా మీరు స్ట్రగుల్ తీసుకోవడం కానీ కనిపిస్తుంది. బట్ సెకండ్ టైం అలా జరగదు. అయితే మీకు ప్లానింగ్ ఇంపార్టెంట్, దాని ప్రకారం యాక్షన్ కూడా ఇంపార్టెంట్. సో కొంచెం అందుకే మీరు టైం తీసుకుంటే బాగుంటుందండి. ఈవెన్ ఇక్కడ మీరు ఏదైనా న్యూ జాబ్ ట్రై చేయాలి అనుకున్నా మీరు ఎందులో ఫిట్ అవుతారు, అసలు మీరేం చేస్తే బాగుంటుంది, మీరున్న సిచ్యువేషన్ లో మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఇలా కొన్ని తెలుసుకున్న తర్వాత 100% మీకు క్లారిటీ వచ్చిన తర్వాతే మీరు ట్రై చేయడం బెటర్. లేకపోతే ఎవరిదైనా అడ్వైస్ కూడా తీసేసుకోవచ్చు. ఇంకా ఏమైనా కోర్సెస్ నేర్చుకోవాలి అనుకున్న కోర్సెస్ కూడా నేర్చుకోండి. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్న వాళ్ళు కూడా మీరు ఏమైనా కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోండి. బేసిక్ గా మీరున్న సిచ్యువేషన్ లో మీకు ఒక పర్సన్ అడ్వైస్ ఇంపార్టెంట్. మీరు ఏదో నేర్చుకుంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అలా ఏదైనా నేర్చుకోవడానికి ఫస్ట్ ప్రయత్నం చేసిన తర్వాతే నెక్స్ట్ యాక్షన్ అనేది ప్లాన్ చేసుకోండి. సో ఏది ఏమైనా సరే నేను ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను కదండి, కెరియర్ పరంగా కొన్ని బ్లాకేజెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇది పెద్ద ఇష్యూ కాదండి. అంటే మిమ్మల్ని మీరు రీసెట్ చేసుకోవడం కానీ, మళ్ళీ ఒకసారి మీ సిచ్యువేషన్స్ ని మీరు చెక్ చేసుకొని మీరు ఏ పాత్ ని చూస్ చేసుకోవడం బెటరు, అండ్ మీ సక్సెస్ ఎక్కడ ఉంది అని మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టే యూనివర్స్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో పెట్టింది అని మీరు అనుకోవచ్చు. సో ఇదైతే టెంపరరీ బ్లాకేజేనండి, పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కాన్ఫిడెంట్ గా స్ట్రాంగ్ గా ఉండండి. మీరు చేయాల్సింది చేయండి. కాన్ఫిడెన్స్ కోసం అయితే మీరు
సిట్రిన్ వేర్ చేయొచ్చు, టైగర్ ఐ కూడా వేర్ చేయొచ్చండి. ఇది టైగర్ ఐ కాదు. అండ్ ఇంకొకటి ఈ టైంలో స్టూడెంట్స్ కూడా స్టడీస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందండి. మెయిన్ కాన్సంట్రేట్ చేయలేకపోతూ ఉండొచ్చు. సో, మీరు కూడా మీ టీచర్స్ అడ్వైస్ ఎవరిదైనా తీసుకోవడం మంచిది. ఆర్ మీ పేరెంట్స్‌నైనా గైడ్ చేయమని అడగండి. అది కూడా ఇంపార్టెంటే. అండ్ ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఫ్యామిలీతో డిస్కస్ చేసిన తర్వాత ఏదైనా డెసిషన్స్ తీసుకోవడం మంచిది. ఆర్ ఫ్యామిలీతో కాకపోయినా సరే మోస్ట్‌లీ మీరు ఎవరితోనైతే కంఫర్టబుల్‌గా ఉంటారో వాళ్ళకి కొన్ని చెప్పడం కానీ, వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానీ బెటరు. అండ్ ఇంకొకటండి ఈ టైంలో ఎవరైనా హౌస్ అనేది ప్లాన్ చేస్తున్నా సరే మీ ఫినాన్సెస్ మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు హ్యాండిల్ చేయగలరు అనుకుంటేనే ప్లాన్ చేయండి. అలా చేస్తే కొంత థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయి. బట్ ఎందుకో మీ ఫినాన్సెస్ అనేవి స్టేబుల్‌గా లేవు. అంటే మీరు ఈ టైంలో హౌస్ పర్చేస్ చేయడం ఆర్ హౌస్ కన్‌స్ట్రక్ట్ చేయడం అనేది కొంచెం రిస్కీ మూవ్ అనిపిస్తే కొంచెం టైం తీసుకోండి. టైం తీసుకొని ఈ టైంలో ప్లాన్ చేసుకొని మీరు నెక్స్ట్ స్టెప్ వేస్తే బెటరు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే యాక్చువల్‌గా ఈ టైంలో మీరు ఏ డెసిషన్స్ తీసుకోకూడదు, లేకపోతే యాక్షన్ తీసుకోకూడదు అని యూనివర్స్ ఏం చెప్పట్లేదు. బట్ ప్రతిదీ కూడా కన్సిడర్ చేయాలండి. యాక్చువల్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వీళ్ళ ఫినాన్సెస్ అండ్ కెరియర్ 2 కూడా కనెక్టెడ్‌గా ఉన్నాయి. ఒకటి ఇంపాక్ట్ అయితే ఇంకొకటి ఆటోమేటిక్‌గా ఇంపాక్ట్ అవుతుంది. అఫ్‌కోర్స్ అది చాలా కామనే. కాకపోతే ఈసారి ఎలా చెప్పాలి అంటే కంప్లీట్‌గా డౌన్ ఫాల్ కనిపిస్తుందండి. అందుకే చాలా జాగ్రత్తగా ప్రతిదీ ప్లాన్ చేయాల్సుంటుంది. మీరొక డెసిషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, మీరేం ఫేస్ చేస్తారు అనేది ఆలోచించుకోవడం మాత్రం ఇంపార్టెంట్. ఇఫ్ మీరలా ఆలోచించకపోతే మాత్రం తర్వాత మీరు సఫర్ అవుతారు. ఆల్రెడీ మీరు సఫర్ అవుతున్నారు. అందుకే యూనివర్స్ ఏంటంటే మీకు మరి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తుందండి. ఈ టైంలోనేంటంటే మీరిక్కడ ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి. మనీ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఎవరికీ అసలు మనీ ఇవ్వద్దు. ఎవరైనా మీకు మనీ ఇస్తున్నా వాళ్ళ పర్పస్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. అసలు వాళ్ళు కరెక్టా కాదా? వాళ్ళ నుంచి మీరు మనీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా లేదా అని కూడా చూసుకోండి. ఎందుకంటే కొంతమందికి నీడ్స్ ఉంటాయి. సో, ఆ టైంకి వాళ్ళకి మనీ అవసరం కాబట్టి ఫస్ట్ ఎవరో ఒకళ్ళ దగ్గర తీసుకుందాం. ఏదో ఒక విధంగా తర్వాత క్లియర్ చేసేస్తాం కదా! అని ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీరు తీసుకునే వ్యక్తులు కరెక్ట్ వ్యక్తులు కాకపోవచ్చు. దానివల్ల తర్వాత మీరు సఫర్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం అలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా ఇదైతే కరెక్ట్ టైం కాదండి. కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే మీ ఫినాన్సెస్‌లో స్టెబిలిటీ కనిపించట్లేదు నాకు. కొంచెం డిఫికల్టీస్ కనిపిస్తున్నాయి. సో, క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే ఆ బేసిస్‌లో నేను చెప్పినట్టుగా సిట్రిన్ అనేది వేర్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే ఫినాన్షియల్ స్టెబిలిటీ మీకు కనిపించాలి అనుకుంటే గ్రీన్ జేడ్ కూడా వేర్ చేయొచ్చు మీరు. సో, మొత్తానికి మీ టైం మాత్రం మీరు తీసుకుంటే అన్ని రకాలుగా మీకు మంచిది అన్నట్టుగా యూనివర్స్ అయితే చెప్తుంది. అండ్ యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో, నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! మీ లైఫ్‌లో ఏదో జరిగిందండి. పర్టిక్యులర్‌గా కెరియర్ బేస్డ్‌గా కానీ, ఫినాన్సెస్ బేస్డ్‌గా కానీ సమ్ డిఫికల్టీ మీరు ఫేస్ చేస్తున్నారు. లిటరల్‌గా టవర్ కొలాప్స్ అయిపోయింది అంటే నాకు తెలిసి మీరేంటంటే మీ జ్యువెలరీ కానీ, మీ హౌస్ కానీ అవి కూడా సెల్ చేసేయడం కానీ, లేకపోతే అవి బ్యాంక్‌లో పెట్టి లోన్ తీసుకోవడం అంటే ఇలా ఏవో కొన్ని చేసినట్టున్నారు. యాక్చువల్‌గా నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే అంత హార్డ్ టైమ్ ఫేస్ చేస్తున్నారు మీ లైఫ్‌లో. సో, ఈ టైంలో ఖచ్చితంగా మీరు పర్టిక్యులర్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మాత్రం తీసుకునే డెసిషన్స్ కానీ, మీరు చేసుకోవాల్సిన చాయిసెస్ కానీ చాలా మ్యాటర్ అండి. అంటే ఏదో చేసేయడానికి లేదు. అంటే ఇప్పుడు కొంతమంది చేతుల్లో డబ్బులుండొచ్చు. అవసరానికి వాళ్ళకి డబ్బులు ఎప్పుడైతే చేరుతాయో వాళ్ళేంటంటే ఇది చేసేద్దాం అన్నట్టు ఉంటారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇంకొంతమంది పరిస్థితి ఎలా ఉంటది అంటే, ఒక లోన్ క్లియర్ చేయడానికి ఇంకొక దగ్గర లోన్ తీసుకుంటారు. సో, ఏదైనా లోనే. సో, ఇలా కూడా అంటే వాళ్ళ లోన్స్ అనేవి పెరిగిపోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ కొంతమందికి పెరిగిపోయి కూడా ఉండొచ్చు. సో, మీలాంటి వాళ్ళంతా కూడా ఈ టైంలోని మనీ మేనేజ్‌మెంట్ చేస్తున్నప్పుడు కానీ, మనీ బేస్డ్‌గా ఏవైనా డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు కానీ, కెరియర్ బేస్డ్‌గా ఏవైనా డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు కానీ, చాలా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకు అంటే, మీరు ఈ టైంలోని రిస్క్ తీసుకోవద్దు అని యూనివర్స్ చెప్పట్లేదు. కానీ మీరు 100% ష్యూర్‌గా లేనిది, కాన్ఫిడెంట్‌గా లేనిది, మీకొక బ్యాకప్ ప్లానింగ్ లేనిది, మీరొక స్టెప్ వేస్తే మళ్ళీ మీరు అక్కడే స్టక్ అయిపోతారంట.
మళ్ళీ సేమ్ సిట్యుయేషన్స్ అనేవి మీ లైఫ్‌లో రిపీట్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఫినాన్షియల్ బ్లాకేజెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఈవెన్ కెరియర్ పాత్‌లో కూడా బ్లాకేజెస్ ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా! కెరియర్ పాత్‌లో కూడా మీరు ఆల్రెడీ ఒక జాబ్ చేసి రీసెంట్‌గానే జాబ్ పోయుంటే, ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకొక జాబ్‌కి ట్రై చేస్తున్నట్టయితే అన్నీ ట్రై చేసేయొద్దు. జాబ్ నీడ్ కదా అని చెప్పి. ఒరిజినల్‌గా మీరు ఎందులో ఫిట్ అవుతారు? మిమ్మల్ని మీరేంటంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మీరేంటంటే మీ రెజ్యూమ్‌ని అప్‌డేట్ చేసుకొని మీరు ట్రై చేయడం బెటర్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉందండి. అదేంటంటే మీరు ఏదో ఒకటి వచ్చేయాలి. ముందు ఏదో ఒక దాంట్లో జాయిన్ అయిపోవాలి అన్నట్టుగా ఉంటే మీకసలు ఏ జాబు రాదంట. అది ఇక్కడ ప్రాబ్లము. మీరేంటంటే ఈ టైంలో ఒక వైస్ డెసిషన్ తీసుకొని మీరెందులో ఫిట్ అవుతారో మీరు చూసుకొనే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని ఆ విధంగా కన్సిడర్ చేయమని చెప్తుంది. ఆల్రెడీ మీరు గతంలో కూడా ఏదో ఒక జాబ్ రావాలి. సో, మనం ఒక దాంట్లో ఫిట్ అవ్వాలి అనే విధంగా ఉండే స్టార్ట్ చేశారు. సో, దానివల్ల ఈరోజు ఇలాంటి ఒక బ్లాకేజ్ అనేది క్రియేట్ అయ్యింది. సో, ఇది ఇప్పటికైనా క్లియర్ అవ్వాలి అంటే మళ్ళీ మీరు పాస్ట్‌లో చేసిన మిస్టేక్ చేయకూడదు. పాస్ట్‌లో తీసుకున్న డెసిషన్స్ మాత్రం ఇప్పుడు మళ్ళీ కూడా ఎవరు తీసుకోవద్దు. అది కెరియర్ యాస్పెక్టే కాదు, ఫినాన్సెస్ యాస్పెక్టే కాదు. మళ్ళీ కూడా సేమ్ టైప్ ఆఫ్ డెసిషన్స్ తీసుకోవడం, సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ చేయడం చేయొద్దు. ఎందుకంటే అలా చేశారు అంటే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్‌కే వస్తారు. అది ఏ విషయంలోనైనా మీకు జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆలోచించుకొని ఒక్కొక్క స్టెప్ వేయండి. మీకు ఇంకా తెలియకపోతే ఎవరిదైనా అడ్వైస్ తీసుకోండి. అంతేకాని ఇలాంటి పనులు మాత్రం చేయొద్దు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ టైంలో మెయిన్ మీకేం కావాలి? మీరేం చేయగలరు? ఒరిజినల్‌గా అసలు ఏం చేస్తే బావుంటుంది అనే వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుందండి. దానికి రీజన్ ఏంటి అంటే, ఇది యాక్చువల్‌గా మీ లైఫ్‌లో రైట్ టైమ్ అన్నమాట. ఏదైనా చేయడానికి ఆర్ మీరేదైనా పర్టిక్యులర్‌గా స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా బావుంటుంది. అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ ఫార్మింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు అది కూడా చేయొచ్చు. అంటే ఒరిజినల్‌గా ఇక్కడ ఎలా సిట్యుయేషన్ కనిపిస్తుంది అంటే, జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఫైనల్‌గా మీరు ఇదే చేయాలి అనుకుంటున్నారు. మీకు ఇదైతేనే సూట్ అవుతుంది అని డిసైడ్ అయ్యి మీరు ఒక స్టెప్ ముందుకు వేయాల్సి ఉంటుంది. కొంతమంది ఉంటారండి. వాళ్ళెలా ఆలోచిస్తారంటే నాకు బిజినెస్ సూట్ అవుతుందా? లేకపోతే నాకు జాబ్ సూట్ అవుతుందా? లేకపోతే నేను గవర్నమెంట్ జాబ్‌కే ట్రై చేస్తే బెటరా? అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇంకా ఈ టైంలోని మీరు అలా ఇదా? అదా? అదా? అని చెప్పి ఆలోచించుకొనైతే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ మీరసలు ఏం చేయగలరు? మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది? సో, ఆ ఇంట్రెస్ట్ ఉన్న ప్రకారం ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? మీ వైపు నుంచి మీరు చేయాల్సిన వర్క్ ఏంటి? ఇలా కొన్ని ఆలోచించుకొని ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. ఈ టైంలో మీకు జాబ్ రావడానికైనా, బిజినెస్ స్టార్ట్ చేయడానికైనా మంచి ఛాన్స్ ఉంటుంది. సో, ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను అదేంటంటే కొంత స్ట్రగుల్ అయితే ఉంటది. నాకు తెలిసి ఈ టైంలో ఫ్యామిలీ నుంచి కూడా మీకు ప్రెషర్ ఉండడం కానీ, ఒకవైపు ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయలేక, అలాగే ప్రొఫెషనల్‌గా కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండి కూడా మీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ ఆలోచించే పరిస్థితి ఉంటది. సో, కొంచెం ఇది బ్యాలెన్స్ చేయడానికి మీరేంటంటే ఏదైనా చారిటీ వర్క్స్ చేయడం లాంటివి చేస్తే బెటరు. అది ఏదైనా పర్వాలేదండి. ఈవెన్ ఏదైనా ఆర్గనైజేషన్‌లో మీరు జాయిన్ అయిపోయినా పర్వాలేదు. బట్ చెయ్యండి. మీకెంత వరకు ఛాన్స్ ఉంటే అంతవరకు మీరు ఏదైతే చేయగలరో అంతవరకు చారిటీ సర్వీసెస్ చేయండి. అవన్నీ గుడ్ డీడ్స్ కాబట్టి మీకున్న ఈ ప్రెషర్ కానీ, బర్డెన్స్ కానీ, సమ్ కైండ్ ఆఫ్ బ్లాకేజెస్ కానీ క్లియర్ అవుతాయి. ఈవెన్ ఫినాన్షియల్‌గా బ్లాకేజెస్ ఉన్నా సరే కొంచెం క్లియర్ అవుతాయి. అంటే అందుకే నేనిక్కడ మీకు చారిటీ సర్వీసెస్ అనేవి మీకే విధంగా సెట్ అవుతాయో మీరేది చేయగలరో అది చేయండి అని చెప్తున్నాను. బట్ పర్టిక్యులర్‌గా డొనేషన్స్ చేయండి అని మాత్రం ఏం చెప్పట్లేదు. సో, ఇంకొక విషయం ఏంటి అంటే ఫినాన్షియల్‌గా కూడా కొంత కన్సర్న్ ఉంటది మీకు. ఎందుకు అంటే ఈ టైంలో వెంటనే మీరు అనుకున్న విధంగా కొన్ని పనులు జరగవండి. కొంచెం లాగ్ అవుతూ ఉంటాయి. దానివల్ల అసలు జరుగుతదో లేదో లేకపోతే మీరు ఇలాగే స్ట్రెస్ తీసుకోవాలో ఏంటో అని అనిపిస్తూ ఉంటది. బట్ అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అది జరగాల్సిన టైంలోనే జరుగుతది. బట్ జరిగే వరకు మాత్రం మీకు అలాగే ఉంటది. అంటే లాస్ట్ మినిట్‌లో కొన్ని జరగొచ్చు.
సో, అందుకే మీరేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవచ్చు. అండ్ ఈ టైంలో ఎవరివైనా సజెషన్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే, మోస్ట్‌లీ ఒక మేల్ పర్సన్ సజెషన్సే తీసుకోండి. ఎవ్వరు కూడా లేడీస్ సజెషన్స్ అయితే తీసేసుకోవద్దు. అది మీకు అంతగా సూట్ అవ్వకపోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో బిజినెస్ పార్ట్నర్‌షిప్స్ కూడా వర్కౌట్ అవుతాయండి. మీరు ఎవరితోనైనా కొలాబరేట్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. ఇది ఏ టైప్ కొలాబరేషన్ అయినా పర్వాలేదు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మీలాగే ప్యాషనేట్‌గా ఉన్నారా? మీ ఇద్దరు సేమ్ ఇంట్రెస్ట్‌తో ఉన్నారా? అనేది మాత్రం చూసుకోండి. ఎందుకంటే కొన్ని సార్లు బలవంతం చేస్తుంటారు. కొలాబరేషన్స్ చేద్దాం అని చెప్పి. వాళ్ళకిష్టం లేకపోయినా ఆర్ వాళ్ళు ఎందుకో ష్యూర్‌గా లేకపోయినా ఎందుకో వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అలాంటివి ఎవరు చేయొద్దు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే స్టెప్ ఇన్ అవుతారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే విడిచిపెట్టియండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వాళ్ళతోనే కొలాబరేట్ అవ్వడానికి మాత్రం ట్రై చేయండి. అండ్ ఈ టైంలోని మీరు లొకేషన్ చేంజెస్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ట్రావెల్ చేయొచ్చు. మేబీ బిజినెస్ ట్రిప్స్ వెళ్ళొచ్చు ఆర్ అబ్రాడ్ వెళ్ళొచ్చు. హైయర్ స్టడీస్ కూడా పర్స్యూ చేయడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందులో అయినా ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేయొచ్చు. బట్ 100% మీరు ష్యూర్‌గా లేనిది, మీకొక క్లారిటీ లేనిది ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే చెయ్యొద్దు. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంటే, అది కూడా ఛాన్స్ తీసుకోండి. ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు, ఏ క్రియేటివ్ ఫీల్డ్‌లోనైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, మీరు స్టెప్ ఇన్ అవ్వండి. దానివల్ల కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్‌లీస్ట్ మీకు మనీ ఫ్లో ఉంటుందండి. మనీ విషయంలో మాత్రం నేనొకటే చెప్తాను. మీరు పర్టిక్యులర్‌గా మీకు రావాల్సిన మనీ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే, అది రావడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే మీరొక పర్సన్ సపోర్ట్ అయితే తీసేసుకోవాలి. మీరు ఎవరికైనా మనీ ఇవ్వాలి అనుకున్నా ఇవ్వచ్చు ఈ టైంలో ప్రాబ్లమ్ లేదు. బట్ కొంచెం సేఫ్‌గా కొన్ని మెజర్స్ తీసుకొని వాళ్ళకి మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటేంటంటే మీరెవరి దగ్గరైనా మనీ తీసుకోవాలి అనుకున్నా, వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చా లేదా అనేది చూసుకోండి. బట్ మనీ మాత్రం మీకొస్తుంది. ఆ విధంగా మీరు కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ నేను చెప్పినట్టుగా ఈ టైంలో మీరు జాబ్ కోసం ట్రై చేసిన కెరియర్‌ని బిల్డ్ చేయాలి అనుకున్న సక్సెస్ మాత్రం కనిపిస్తుందండి. బిజినెస్ ఆర్ ఏవైనా ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైనా పర్చేస్ చేయాలి అనుకున్నా మంచిగా ఉంది. కొంచెం అంటే అన్నీ అనుకున్న వెంటనే జరగవు. స్లోగా కొన్ని జరుగుతూ ఉంటాయి. దానివల్ల మీరేంటంటే వర్రీ అవుతూ అసలవి జరుగుతాయా? లేకపోతే ఇంకా ఇలాగే ఉంటదా అని. బట్ మీరేంటంటే అంత భయపడాల్సిన అవసరం అయితే నాకేం కనిపించట్లేదు. ఈ టైంలో మీరు చెప్తున్నాను కదా! కెరియర్ అనే కాదు, ఫినాన్సెస్ అనే కాదు. ఎలాంటి ప్లాన్స్ ఉన్నా అవి చేసుకోవచ్చు. సేవింగ్ ప్లాన్స్ కూడా చేసుకోండి. మనీ డీలింగ్స్ చేస్తున్నప్పుడు కూడా నేను చెప్పాను కదా! ఎవరిదైనా అడ్వైస్ తీసేసుకోవాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. లేకపోతే మీకే ఎంతవరకు కరెక్ట్, మీరెంతవరకు చేయగలరు అనేది చూసుకోండి. చూసుకొని మాత్రం మీరు స్టెప్ ఇన్ అవ్వచ్చు. ఏది ఏమైనా సరే కొంచెం మీకు ఫినాన్షియల్ బ్లాకేజెస్ తక్కువే ఉన్నాయి. అండ్ కెరియర్‌లో కూడా బ్లాకేజెస్ తక్కువే ఉన్నాయండి. సో, మీరేమైనా కెరియర్ పాత్ చేంజ్ చేసుకోవాలి. సో, వేరే ఫీల్డ్ చూజ్ చేసుకుంటే బావుంటుంది. ఇది నాకంత సూట్ అవ్వట్లేదని మీకు అనిపించినా, మీరు అందులో కూడా స్టెప్ ఇన్ అవ్వచ్చు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఎనర్జీ ఎలా ఉంది అంటే మీరు ఈ టైంలో మోస్ట్‌లీ ఏం చేసినా మీకు వర్కౌట్ అవుతదండి. కాకపోతే మీకొక క్లారిటీ ఉండి, మీరు ముందుకు వెళ్ళాల్సుంటుంది. ఆపర్చునిటీస్ అయితే మీకోసం వెయిట్ చేస్తున్నాయండి. మీరు ట్రై చేయడంలోనే ఏదైనా ఉంది. అంటే ఇప్పుడు కొంతమంది జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. బట్ జాబ్ రాదు. సో, అది ఎందుకు అంటే, మేబీ మీకు క్లారిటీ లేకపోవడం వల్ల ఆర్ మీరెందులో ఫిట్ అవుతారో తెలియకపోవడం ఆర్ మీకేంటంటే వేరే ఆప్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇదా? అదా? అని ఒక కన్‌ఫ్యూజన్ వల్ల కూడా అలాంటివి జరుగుతూ ఉండొచ్చు. అందుకే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఒకటే ఇంటెన్షన్‌తో ఉండండి అని చెప్తుంది. ఈవెన్ మీకేమైనా ప్రాపర్టీస్ రావాలి ఆర్ మీకు గోల్డ్ రావాలి. ఇలా అంటే ఏదో రావాల్సిన పరిస్థితున్నా, మీరు వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేస్తే తప్ప అలాంటివి రావండి. సో, అంటే యాక్చువల్‌గా యూనివర్స్ మీకు అన్ని రకాలుగా ఛాన్సెస్ ఇవ్వడానికి రెడీగానే ఉంది. బట్ మీ క్లారిటీ మీకుండాలి అండ్ మీరు చేయాల్సింది కరెక్ట్‌గా చేయాల్సుంటుంది. ఏది ఏమైనా సరే మీ ఇంటెన్షన్స్ ఫస్ట్ మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకోండి. అండ్ అది సెట్ చేసుకున్న తర్వాత మీరు కొన్ని చేయలేకపోతే వేరే వ్యక్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు అంటే ఆటోమేటిక్‌గా అంతా కూడా సెట్ అయిపోతుంది. ఏది ఏమైనా సరే మనీ ఫ్లో అయితే బావుందండి. బిజినెస్సే కాదు, లేకపోతే జాబ్‌లోనే కాదు గ్రోత్ కనిపిస్తుంది. ఈ టైంలో ప్రమోషన్స్ కూడా మీలో కొంతమంది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అది కూడా వర్కౌట్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన వాళ్ళకి కూడా కొంత థింగ్స్ బాగానే ఉంటాయి. అంటే ఒకటి నేను క్లియర్‌గా చెప్తాను. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసుంటే ఈ టైంలో కూడా మీకు కొంచెం ప్రాఫిట్ కనిపించొచ్చు. సో, దానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఏది ఏమైనా సరే మీ కార్డ్స్‌లోనైతే గుడ్ చేంజెస్ కనిపిస్తున్నాయి నాకు. సో, మీరేంటంటే ఛాన్స్ తీసుకోండి. ఏమైనా కొంచెం ఎక్కువ వర్రీ అవుతున్నారు.
ఓవర్‌గా థింక్ చేస్తున్నారు అనుకుంటే మీరు ఎమెథిస్ట్ క్రిస్టల్‌ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఏమైనా డెసిషన్ మేకింగ్ దగ్గర మీకు ప్రాబ్లమ్ ఉంది అనిపిస్తే మల్టీ ఫ్లోరైట్ వేర్ చేస్తారు. ఇది మల్టీ ఫ్లోరైట్, ఇది ఎమెథిస్ట్. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి వేర్ చేయొచ్చు. అంటే సిట్యుయేషన్ బట్టి. సో ఏది ఏమైనా సరే మీరైతే ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈవెన్ ఆ టైంకి కొంచెం జరగట్లేదు, ఇంకొకలాగా ఉంది అని అనిపించినా ఏం లేదు. మీరంత వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. సో యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు పాస్ట్‌లో చాలా యాక్టివ్‌గా, ఎంతూసియాస్టిక్‌గా కొన్ని స్టార్ట్ చేశారండి. మీకున్న క్లారిటీ నాకు తెలిసి ఎవరికీ ఉండదు. ఎందుకు అంటే, మీ లైఫ్‌ని మీరు ఒకలా చూసుకోవాలి అని ఫస్ట్ నుంచి మీరు అలా ఉన్నారు. బట్ మీ ఆలోచనలకి, మీరు చేసే పనులకి, మీకు జరిగిన దానికి అసలు సంబంధం లేదు ఫస్ట్. ఎందుకలా అయ్యిందో మీకు తెలీదు. బట్ చాలా జరిగిపోయింది. ఇప్పుడు మీరెలా ఫీల్ అవుతున్నారంటే, ఇంక నాకు ఇంట్రెస్ట్ లేదు. నేనేం చేసినా జరగదు. నా లైఫే ఇంత. నేను ఏమనుకున్నా ఇంకొకలా జరుగుతూ ఉంటది. అలాంటప్పుడు ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేయకుండా సైలెంట్‌గా ఉండడమే మంచిది. లైఫ్‌లో హ్యాపీనెస్ లేదు నాకు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. కానీ ఈ టైంలో మీరు ఎంత ఫోకస్డ్‌గా, ఎంత డిటర్మైన్డ్‌గా ఉంటే సక్సెస్ అనేది అంత గ్యారంటీ అన్నమాట. బట్ మీకు ఫోకస్ లేదు, డిటర్మినేషన్ లేదు. నేనేంటంటే ఒకప్పుడులాగా చేయలేను. నాకు ఒకప్పుడులాగా ఏది అనిపించట్లేదు అంటే ఇంకా కెరియర్‌లోని మీరు ఇలాగే ఉండిపోతారండి. మీకేం కావాలో అది మీరు క్లారిటీ తెచ్చుకొని మీ లైఫ్‌ని మళ్ళీ మీరేంటంటే బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అఫ్‌కోర్స్ ఈ జర్నీలో మీరు ఇంకొకళ్ళ సపోర్ట్ తీసేసుకోవచ్చు. బట్ వాళ్ళు సెకండరీ కదా! మెయిన్ మీరే. సో, మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మీ వైపు నుంచి మీరు 100% ఎఫర్ట్స్ పెట్టడం కానీ చాలా ఇంపార్టెంటు. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని పక్కన పెట్టేయండి. ప్రతిసారి కూడా పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌తోని ఏదో జరిగిపోతది అని భయపడొద్దు. మీ లైఫ్‌ని మీరు అలా కంపేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం సక్సెస్ అయితే అస్సలు చూడలేరండి. అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కూడా మళ్ళీ కొన్ని జరుగుతాయి. దానికి మళ్ళీ మిమ్మల్నే మీరు బ్లేమ్ చేసుకోవచ్చు. తప్పులేదు. ఎందుకంటే మీ వల్లే జరుగుతాయవి. సో, మీరు అందుకే ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే కాన్ఫిడెంట్‌గా ఏం చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? మీకసలేం కావాలి? ఇలా డిసైడ్ అయ్యి దాని కోసం స్టాండ్ తీసుకోండి. ఏం జరిగినా మీకు సంబంధం లేదు. మీరు స్టాండ్ తీసుకోవాలంతే. అలా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు గుడ్ చేంజెస్ చూస్తారు. లేకపోతే మళ్ళీ ఇంకొకసారి డిజాస్టర్ మీకోసం వెయిట్ చేస్తుంది. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని, కరెక్ట్‌గా మీరు కావాలి అనుకున్న దాని కోసం ప్రయత్నాలు చేయమని చెప్తుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.